వేస్ట్ అనుకుని పడేసే గింజలతో అద్దిరిపోయే పులావ్ అదేలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, ఇప్పుడు వెజ్ పులావ్లేనా? వాటికి బదులు ఈ పనసకాయ గింజలతో ఒక్కసారి వెరైటీగా పులావ్ చేద్దామా? చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడాను ఉంటుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పనసకాయ గింజల్ని నీట్ గా కడిగేసుకొని విజిల్ కుక్కర్ లో కొద్దిగా వాటర్, ఉప్పు, పసుపు వేసేసి ఒక్క విజిల్ రానిచ్చిన తర్వాత దానిపైన ఉన్న తొక్కను మొత్తం తీసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత మసాలా దినుసులు అన్ని వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలి. ఇవి వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. దీనిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇక్కడ పసుపు కూడా వేసుకోవాలండి. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది, అందుకే చెప్తున్నాను. ఈ టమాటాలన్నీ కూడా ఇలా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఈ టమాటాలన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నింటిని ఒక్క నిమిషం వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది ఈ మసాలాలో అంతా బాగా కలిసిపోయేసి ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేపుకోవాలి. చూసారా, ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పనస గింజలని, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 ఇంచ్ అల్లంని వేసి మిక్సీ పట్టించేసుకొని ఆ పేస్ట్ ని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల రైస్ అనేది ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకున్నటువంటి రైస్ ని వేసేసుకొని దానితో పాటు ఒక కట్ట కొత్తిమీర, ఒక చిన్న కట్ట పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఈ మసాలా అంతా కూడా రైస్ కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ప్రతి మెతుకుకి మసాలా అనేది బాగా పట్టి ఫ్లేవర్ అనేది తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ ని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల అన్నం అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ ని వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్ కు తగ్గ సాల్ట్ ని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. సో మీకు ఇక్కడ నెయ్యి అనేది ఇష్టమైతేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి కలుపుకొని ఒక 6-7 నిమిషాలు వదిలేయండి. అప్పుడు ఇలాగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి అన్నం ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ గింజల పులావ్ అయితే రెడీ. ప్రతి వంటలో రుచి మనది, ప్రేమ మాత్రం మీది. మరో స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.